కోవిడ్ తర్వాత ఇప్పుడు యాంటీవైరస్ ఒకే క్రూజ్ షిప్లో యాంటీవైరస్ కేసులు వెడ్డబడ్డాయి. అర్జెంటీనాలోని యూషియా నుండి బయలుదేరింది ఈ షిప్. WHO కన్ఫర్మ్ చేసింది 8 కేసుల నుండి ఆల్రెడీ 3 చనిపోయారు. ఈ క్రూజ్ షిప్ దాదాపు 28 దేశాల నుండి వచ్చిన పీపుల్స్ ఉన్నారు. బట్ WHO మెయిన్గా 12 దేశాల వాళ్ళని మానిటర్ చేస్తుంది. ఈ వైరస్ పేరు వినగానే స్కేరీగా అనిపిస్తుందా? బట్ నిజమేంటి అనేది మీరు కూడా తెలుసుకోవాలి. యాంటీవైరస్. ఈ యాంటీవైరస్ ఎలుకల నుండి పంది కుక్కల నుండి స్ప్రెడ్ అవుతుంది. ఈ ఎలుకల యూరిన్ డ్రాపింగ్స్ సలేవా వల్ల కంటామినేట్ అయిన డస్ట్ ఇన్హేల్ చేస్తే మనకు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కోవిడ్ లాగా గాలి ద్వారా వేగంగా వ్యాపించే వైరస్ కాదు, ఇది ఎలుకల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. అంటే ఈ షిప్లో మనిషికి నుండి మనిషికి వచ్చే అరుదైన యాండీస్ స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయి. ఈ యాండీస్ వైరస్ అంటే యాంటీవైరస్లో ఒక సబ్ టైప్. ఇది మెయిన్లీ సౌత్ అమెరికాలో ఉంటుంది, ఎస్పెషల్లీ అర్జెంటీనా, చిలీ కేసెస్లో రిపీట్ అయ్యాయి. ఇది ఇండియాకి కొత్త ఏమీ కాదు. 1960 తమిళనాడులోని వెల్లూరు దగ్గర తొట్టెపాలెంలో ఈ వైరస్ ఐడెంటిఫై చేశారు. కానీ WHO ఏం చెప్తుంది, సాధారణ ప్రజలకి దీనివల్ల ముప్పు తక్కువగానే ఉంటుంది. సో ఇది అవేర్నెస్ ఉంటే లైఫ్ సేవింగ్ అవుతుంది.